నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. డయాబెటిస్, మరి డయాబెటిస్ని మన కిచెన్ బేస్డ్ ఫుడ్తో కంట్రోల్లో ఉంచుకోవచ్చా, లేదు కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చా, అసలు చేసుకోగలిగితే ఎలా చేసుకోవచ్చు? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పావని, డైటీషియన్ అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. డయాబెటిస్ వచ్చింది అంటే లైఫ్లో చాలా కొలాప్స్ అయిపోతూ ఉంటారు. ఇంకా యెస్ అండి. ప్రపంచమే తలకిందులైపోయిందా అన్న ఫీలింగ్‌లో ఉంటారు వాళ్ళు. సో, యెస్. ఈ డయాబెటిస్ కంప్లీట్‌గా సైకలాజికల్ డిసార్డర్స్ కూడా దారితీస్తుంది ఈ మధ్య యాహ్! డయాబెటిస్‌లో ఉన్న వాళ్ళకి. యెస్. సో, ఈ డయాబెటిస్‌ని మనం కంట్రోల్ ఎలా చేస్తాం? అది ఓన్లీ కిచెన్ బేస్డ్ ఫుడ్‌తో మీరు కంట్రోల్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. సో, కిచెన్ బేస్డ్ ఫుడ్ డయాబెటిస్‌కి ఎలా హెల్ప్‌ఫుల్ అవుతుంది? డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ స్ట్రెస్ హార్మోన్ ఈస్ నథింగ్ బట్ కార్టిజోల్ హార్మోన్. ఈ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి కార్టిజోల్ హార్మోన్ బాడీలోకెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా ఇన్సులిన్ ప్రొడక్షన్‌ని స్టాప్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఓకే. ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గిచ్చేస్తుంది కూడా. అందరికీ మనం వింటూ ఉంటాం. టెన్షన్ ఎక్కువ తీసుకున్నారా డయాబెటీస్ వస్తుందేమో అని హ్మ్. చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది సింపుల్‌గా డయాబెటీస్ ఎవరైనా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరైనా రివర్స్ చేసుకోవచ్చు. వావ్! ఇక్కడ వాళ్ళు అదొక స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే చాలా చాలా బెటర్. చాలా సింపుల్‌గా కిచెన్ బేస్డ్ ఫుడ్‌తోనే వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. డయాబెటిస్ వచ్చిన వాళ్ళు మాక్సిమం అందరూ కూడాను మెడికేషన్‌కి వెళ్ళిపోతారు ఫస్ట్. అలా అవునండి. మెడికేషన్‌కి వెళ్ళకుండా అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది హ్మ్. డయాబెటిస్ అనుకునేటప్పుడు మనం ఈ కిచెన్ బేస్డ్ ఫుడ్‌తో వాళ్ళకి కంట్రోల్‌లో ఉంచొచ్చా? రివర్స్ చేయొచ్చా? కంప్లీట్‌గా రివర్స్ చేయొచ్చు. నాట్ ఈవెన్ కంట్రోల్. ఇప్పుడు మనకు హెచ్‌బీఏవన్సీ చేస్తారు. హ్మ్. 3 మంత్స్ యావరేజ్ షుగర్ లెవెల్ టెస్ట్. మనం ఏంటంటే ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండిల్ ఒకటే కాకుండా తినకముందు, తిన్న తర్వాత ఒకటే కాకుండా 3 మంత్స్‌కి టెస్ట్ ఒకటి ఉంటుందన్నమాట. అది హ్మ్. మనం డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారా? డయాబెటిస్‌కొచ్చేసారా? అన్‌కంట్రోల్డ్ డయాబెటీస్ ఉందా అనేది. సో, హ్మ్. ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్నారు అంటే ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు. లేదు ఆల్రెడీ డయాబెటిక్‌లోకి వెళ్ళిపోయారు. 7.4 ఉంది, 7.5 ఉంది అంటే 6.4 అబోవ్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ అంటాం. 7.5 ఉంది అని అంటే కూడా వాళ్ళు స్టిల్ రివర్స్ చేయొచ్చు వితౌట్ మెడికేషన్. బట్ కొంచెం ఒక 3 మంత్స్ టైమ్ ఇవ్వాలి మన హ్మ్. బాడీకి. హ్మ్. 3 మంత్స్ టైమ్ ఇస్తే ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. మరి ఈ కిచెన్ బేస్డ్ ఫుడ్‌తో ఏంటంటే చాలామంది లైక్ మెడికేషనే తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తారనమాట. మీరు ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి షుగర్ కంట్రోల్ చేసుకొని రండి. స్టిల్ ఒక 3 మంత్స్ తర్వాత మీ హెచ్‌బీఎవన్సీ తగ్గలేదంటే స్టార్ట్ ద మెడికేషన్ ఆఫ్టర్ దట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, 3 మంత్స్‌కి ముందు, 3 మంత్స్ తర్వాత మనకు హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకున్నామనుకోండి, ఖచ్చితంగా మనకి డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుంది. ఈ 3 మంత్స్ మెడికేషన్ లేకపోతే హ్మ్. ఆల్రెడీ మీరిప్పుడు చెప్పారు కార్టిజోల్ హార్మోన్. ఆల్రెడీ ఇన్సులిన్ కంట్రోల్‌లో అయిపోవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఈ 3 మంత్స్ వితౌట్ మెడికేషన్ యాహ్! లేకుండా డిప్రెషన్‌లోకి ఖచ్చితంగా వెళ్తారు వాళ్ళు. అవును. అలాంటప్పుడు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువుంటాయి గదా! ఆ 3 ఓకే. మంత్స్ ఎలా మేనేజ్ చేయాలి? అసలు సూపర్‌గా క్వెషన్ అడిగారండి. రియల్లీ నైస్. సో, యూజువల్‌గా ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది అని హ్మ్. అంటున్నారు. హ్మ్. సో, మరి ఎలా కంట్రోల్ చేసుకుంటారని చెప్పేసి. సో, ఇప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు మనం స్ట్రెస్ తగ్గించడానికి ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే వర్కౌట్ చేయాలి. హ్మ్. వర్కౌట్ వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్, కాన్ఫిడెన్స్, టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో, ఐదర్ జిమ్‌కే ఎళ్లి వర్కౌట్స్ చేయాలని ఏమీ లేదు. వర్కౌట్స్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న మజిల్స్ అన్నీ ఎంగేజ్ అవుతాయి. ఓకే. ఎంగేజ్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బావుంటుంది. హార్మోన్స్ ప్రాపర్‌గా రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్ కావచ్చు, కార్టిసోల్ కావచ్చు. మనకి ఇవన్నీ ప్రాపర్‌గా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు కార్టిసోల్ ఈస్ ఎ స్ట్రెస్ హార్మోన్. ఈ స్ట్రెస్ హార్మోన్‌ని తగ్గించడానికి మనకు ఎండార్ఫిన్స్ అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ కూడా ఇంపార్టెంటే కదా! హ్మ్. హ్మ్. వర్కౌట్స్ చేస్తున్నప్పుడు మనకు ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయన్నమాట. సో, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. సో, ఇలా మనకు ఈ డయాబెటిస్‌కి హెల్ప్ అవుతుంది మెయిన్‌గా వర్కౌట్స్. ఓకే. వర్కౌట్స్ తర్వాత డైట్. డైట్ తీసుకోవడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ అంటే నథింగ్ బట్ వాళ్ళకొక హెల్తీగా ఉంటారు. హ్మ్. వీక్‌నెస్ తగ్గిపోతూ ఉంటుంది. ప్రోటీన్ ఇంక్లూడ్ చేయడం వల్ల కావచ్చు, బ్యాలెన్స్‌డ్ మీల్ ఇంక్లూడ్ చేయడం వల్ల కావచ్చు, మనకు వీక్‌నెస్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుముఖం పడుతుంది. సో, ఓకే. ఆటోమేటిక్‌గా అక్కడ కూడా స్ట్రెస్ తగ్గుతుంది. స్లీప్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయాలి. మెయిన్‌గా ఇదొక్కటి క్రూషియల్ ఉంటుంది వాళ్ళకి. హ్మ్. టెన్షన్‌తో స్లీప్ ప్రాపర్‌గా ఉండదు. బట్ వర్కౌట్స్ చేయడం వల్ల మనకు మెలటోనిన్ స్లీప్ హార్మోన్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి, స్లీప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాటర్ ఇంటేక్ వల్ల బాడీలో టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ ఔట్ అవుతూ ఉంటాయి. సో, ఇలా మనం ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తాం కాబట్టి మెల్లిమెల్లిగా స్ట్రెస్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరడిగిన క్వెషన్‌కి రిలేటెడ్ ఏంటంటే చాలామంది అనుకుంటారు డయాబెటిస్ వస్తే రైస్ మానేయాలి అని చెప్పేసి రైస్ మీదే తింటాం రైస్ కదా! యాహ్! మానేయాలి అంటారు. అండ్ యాహ్! స్వీట్స్ మానేయాలి అంటారు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇవి 2 రిలేటెడా? స్వీట్స్ మానేస్తే డయాబెటిస్ నిజంగా కంట్రోల్ అయిపోతుందా? ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి
మనకు డయాబెటీస్ ఇస్ నథింగ్ బట్ బ్లడ్‌లో షుగర్ కంటెంట్ ఎక్కువున్నందువల్ల. ఆ! మనకు షుగర్ అంటే బ్లడ్ ఏం స్వీట్‌గా ఉండదు కదా! షుగర్ ఈస్ నథింగ్ బట్ టాక్సిన్స్. టాక్సిన్స్ ఇన్ ద బ్లడ్. సో, ఈ బ్లడ్ హెడ్ టు టో మనకు సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే అందులో కొలెస్ట్రాల్ కూడా ఉండడం వల్ల మనకు వెయిన్స్‌లో సైడ్‌కి ప్లాక్ లాగా చేరిపోవడం వల్ల హ్మ్. మెల్లిగా అథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే హార్ట్‌లో వెయిన్స్ బ్లాక్ అయిపోవడము, బ్లడ్ హ్మ్. సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవాల్సింది ఒకవేళ కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్, షుగర్ కూడా తగ్గించామనుకోండి ఆటోమేటిక్‌గా మనకు మజిల్‌లో ఉన్న ఎక్స్‌ట్రా గ్లూకోజ్ గానీ, గ్లైకోజన్ గానీ గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి మనకి ఎనర్జీనిస్తుంది. సో, ఇలా మనం డైట్ మెయింటైన్ చేయడం వల్ల కూడా ఈ షుగర్ అవాయిడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. షుగరు రివర్స్ అంటే కంప్లీట్‌గా డయాబెటిక్ అయిపోయిన వాళ్ళకి రివర్స్ డయాబెటిస్ అవుతుందా? డయాబెటీస్ కంప్లీట్‌గా అయ్యి ఆల్రెడీ మెడికేషన్ యూజ్ చేస్తున్నారు. లేకపోతే ఇన్సులిన్ టూ మచ్ డోస్ ఇంక్లూడ్ చేస్తున్నారంటే వాళ్ళకి రివర్స్ చేయడం కొంచెం కష్టం. ఇన్సులిన్ ఇంటేక్ తీసుకున్న వాళ్ళకి ఇన్సులిన్ యాహ్! మాత్రం రివర్స్ డయాబెటిస్ అవ్వదు. రివర్స్ ఖచ్చితంగా కంప్లీట్‌గా అవ్వదు. బట్ కంట్రోల్ చేయొచ్చు వాళ్ళు. హ్మ్. హ్మ్. అంటే ఇప్పుడు ఇన్సులిన్ డోసెస్ 10 యూనిట్స్ ఉందనుకోండి. హ్మ్. ఇన్సులిన్ లేకుండా మెడికేషన్ యూజ్ చేసేంత వరకు వెళ్ళొచ్చు. అంటే లైక్ కంప్లీట్‌గా మనం మెడికేషన్ డోసేజ్ అనేది మెడికేషన్ తగ్గించుకోవచ్చు. ఆల్సో ఇన్సులినే. ఆ! యెస్. ఇంటేక్ ఇన్సులిన్ అది. మెట్ఫార్మిన్. ఆ! మెడికేషన్ కూడా ఇన్సులినే. మెట్ఫార్మిన్ మనకు షుగర్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు టూ మచ్ డోసేజ్ నుంచి కంట్రోల్ తెచ్చుకోవచ్చు. మెయిన్‌గా వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ కూడా అవ్వాల్సుంటుంది. ఇప్పుడు మీరు 90 డేస్ వెయిట్ ఛాలెంజ్ అని అంటున్నారు. వెయిట్ ఇప్పుడు ఈ యాహ్! డయాబెటిస్‌కి సంబంధించి ఈ 90 డేస్ వెయిట్ ఛాలెంజ్‌లో ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారు? అండ్ వాళ్ళకి ఈ 90 డేస్ వెయిట్ లాస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లోనే మనకు 90 డేస్ డయాబెటిస్ రివర్సిబుల్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం. అండ్ ఇది ఓకే. కూడా 3 మంత్సే ఉంటుంది. ఓకే. సో, ఈ 3 మంత్స్‌లో ఏంటంటే మీరు అడిగినట్టుగా ఫుడ్ వాళ్ళకి ఎలా చెప్తాము అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మెజర్‌మెంట్స్ తీసుకుంటాం. హ్మ్. మెజర్‌మెంట్స్ ప్రకారం బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ కాలిక్యులేట్ చేసి BMR-TE తీసుకుంటామనమాట. హ్మ్. హ్మ్. BMR ఈస్ నథింగ్ బట్ బేసల్ మెటబాలిక్ రేట్. అంటే ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి అనేది. దాని ప్రకారం డెఫిసిట్‌లో వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవ్వాలి. ఫాస్టింగ్ ఎంత ఉంది, పోస్ట్ ప్రాండియల్ ఎంత ఉంది టెస్ట్ చేసుకొని మాకు రిపోర్ట్ సెండ్ చేస్తారు. సో, దాన్ని బట్టి వాళ్ళకి డైట్ అనేది డిజైన్ చేస్తాము. వర్కౌట్స్ గైడెన్స్ ఇస్తాము. క్లినికల్ డైటీషియన్ వాళ్ళకి పర్సనల్‌గా ఉంటారు 3 మంత్స్. 3 మంత్స్ క్లినికల్ డైటీషియన్ ఉంటారు. దగ్గరుండి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు కంప్లీట్‌గా మానిటరింగ్ ఉంటుంది. సో, వాళ్ళకి దాని ప్రకారంగా డైట్ అనేది గైడెన్స్ ఇస్తూ, వర్కౌట్స్ ప్లాన్ చేస్తూ, పర్సనల్ గైడెన్స్ ఇస్తూ 3 మంత్స్‌లో షుగర్ అనేది రివర్స్ చేసి చూపిస్తామనమాట. వీళ్ళు డైట్‌లో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవద్దు అంటారు. మీరు ఈ దీంట్లో ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేస్తారా? ఫ్రూట్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే లైక్ అది కూడా ఒక క్వాంటిటీ ప్రకారం తీసుకోవచ్చు. హ్మ్. యాస్ పర్ ద ఐడియా గైడ్‌లైన్స్ పర్ డే ఒక డయాబెటిక్ క్లయింట్ 100 గ్రామ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎనీ ఫ్రూట్. ఎనీ ఫ్రూట్ తీసుకోవచ్చు 100 గ్రామ్. టూ మచ్ షుగర్ ఇంటేక్ అంటే పైనాపిల్ కానీ, మనకు మ్యాంగోస్ కానీ 70 గ్రామ్స్ ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అవకాడో కూడా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. రెస్ట్ ఫ్రూట్స్ యాపిల్ కానీ, నారింజ కానీ, బొప్పాయి కానీ ఇవన్నీ వాళ్ళు పర్ డే 100 గ్రామ్స్ తీసుకోవచ్చు. దట్ టు ఈవినింగ్ టైంలో. మరి ఫుడ్ తినగానే కాకుండా ఎంప్టీ స్టమక్‌లో కాకుండా కొంచెం లంచ్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత ఫ్రూట్స్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. ఈ డయాబెటిస్‌లో ఎక్కువగా నైట్ టైమ్‌లో నిద్ర తక్కువ ఉంటుంది. అండ్ వాష్‌రూమ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో, తీసుకునే ఇంటేక్ అనేది ఏ టైం వరకు తీసుకుంటే నైట్ టైమ్‌లో బావుంటుందంటారు? అది యాహ్! వాటర్ కంటెంట్ కానియండి, ఫుడ్ కంటెంట్ కానియండి. యాహ్! బోత్ మనం 2 అవర్స్ ముందు స్టాప్ చేయాలండి. హ్మ్. వాటర్ సమ్‌టైమ్స్ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంతమందికి యూరిన్‌లో ప్రోటీన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. హ్మ్. సో, హ్మ్. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మెయింటైన్ చేయాలి. లేదు ఆల్రెడీ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వలేదు వాళ్ళు ఓన్లీ డైట్‌తో మెయింటైన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మేము ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము. హ్మ్. మీరు అడిగినట్టుగా డిన్నర్‌కి, స్లీప్‌కి మినిమమ్ 2-3 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. అంటే ఓకే. వాళ్ళ ఫుడ్ 2-3 అవర్స్ ముందే స్టాప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళకి స్లీప్ ప్రాపర్‌గా ఉంటుంది. డైజెషన్ ఇష్యూస్ అస్సలు ఉండవు. ఎట్ ద సేమ్ టైమ్ యూరిన్ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుందనమాట. ఓకే. పావని గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.